అందుకనే నహి జ్ఞానేన సదృశం ప్రోక్తం. జ్ఞానాన్ని 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 మాత్రమే ఆశ్రయించాలి జీవులు అన్నారు. ఎందుకండి జ్ఞానాన్ని ఆశ్రయించడము? జ్ఞానాన్ని ఆశ్రయిస్తే అన్నీ కలిగినట్టే. జ్ఞానం లేకపోతే కలిగింది ఏమిటి అన్నారు. చెల్లి కుండలో అమృతం వస్తే ఎంత విశేషమో జ్ఞానం లేని జీవుడి జన్మ కూడా అంతే విశేషము. అందుకనే భగవంతుణ్ణి స్వామి జ్ఞానం ఇవ్వు అని అడగాలి. భగవంతుని విషయ వాసనల కోసం పూజ చేయకూడదని చెప్పారు. కామ్యాల కోసం పూజ చేయకూడదన్నారు. కోరికల కోసం పూజ చేయకూడదు అన్నారు. కోరికల కోసం పూజ చేస్తే ఎటువంటిది ఆ పూజ అన్నారు? క్షుద్ర పూజ వంటిది అని చెప్తుంది శ్రీమద్ భాగవతం. భగవంతుని జ్ఞానం మాత్రమే అడగనన్నారు. ఎందుకంటే అది మనం అడగాల్సిన రైతు మనకుంది, ఇవ్వాల్సిన విద్య ఆయనకుంది. అది లేనంతకాలం ఇలాగే ఉంటుంది. లేచుట, తినుట, పడుకొనుట, మరల లేచుట, మరల తినుట, మరల పడుకొనుట, ఇంతే. అందుకని జ్ఞానాదేవత కైవల్యం. ఇలా ప్రయాణం చేసి 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 ఒక బ్రహ్మాండమైన చెరువు చూశాడు ఏలుగు. ఎలా ఉన్నది ఆ చెరువు? ఇక్కడ చెప్తారు. అటగరిని విభుండు నలపల్లంహోజగంహారం నటదుందిరవారం గమఠమీనగ్రాగదుర్వారం వటహింతార రసాలసాల సుమనోవల్లీ కుటీ తీరం చెటులో మరాణ చక్రముఖ సంచారం కసారం. మంచి చెరువు దృశ్యం. ఎలా ఉన్నది ఆ చెరువు అన్నా? కొన్ని వేల మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉన్నది. అంతేనా అన్నారు. విస్తరించి ఉంటే చెప్పుకోకర్లేదు, విస్తారంగా ఉన్నది కాబట్టి చెప్పుకోవాలి. ఆ విస్తృతి ఏమిటి అన్నారు. యోగంలో పరాకాష్ఠ చెందిన యోగి మనస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నది ఆ కాసారం. నిర్మలంగా, నిశ్చలంగా, నిస్తేజంగా, విస్ఫుటంగా. అలలు లేవు, తరంగాలు లేవు, గరగలలు లేవు, శబ్దాలు లేవు. అంతర్ముఖుడైన యోగి మనస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నది ఆ సరస్సు. ఆ సరస్సులో కొన్ని వేల పద్మములు బాగా విచ్చుకొని 1000 దళములతో ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ పద్మములు. అవేలా ఉన్నాయండి? భక్తి పండిన భక్తుడి మనస్సులాగా ఉన్నాయి. బాగా విచ్చుకొని ఉన్నాయి. ఆ విచ్చుకున్న పద్మముల మీద తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి ఆ పద్మాల పొద్దు మీద. అదెలా ఉంది అన్నారు. భక్తుడి మనస్సులో ఇంకా ఏదైనా కష్మలం ఉన్నదేమో అని పరమాత్మ ఆ రూపాన్ని ధరించి ఎగ్జామినర్గా, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎగ్జామినర్ అంటాడే అలా వచ్చినట్టుగా. ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి, విచ్చుకునే యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని రేఖలు కొద్ది మాత్రమే విచ్చుకొని ఉన్నాయి, పూర్తి వికసితం ఎప్పుడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ విచ్చుకున్న మొగ్గలు, విచ్చుకోని మొగ్గలు, పూర్తిగా విచ్చుకున్న పుష్పముల మీద తుమ్మెదలు, ఆ తుమ్మెదల ఝంకారాన్ని ఆస్వాదిస్తూ సీతాకోక చిలుకలు, వాటి యొక్క తిరుగుళ్ళను చూస్తూ రామచిలుకలు, రామచిలుకల పలుకులు వింటూ గోరువంకలు, గోరువంకల యొక్క దివ్య సౌభాగ్యాన్ని చూస్తున్నటువంటి జలకారండవాది చక్రవాక జంతువులు, ఇవన్నీ ఆ చెరువు చుట్టూ గిరగిర 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 అంటూ అవి వాటి యొక్క ప్రకాశాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాయి. ఆ చెరువు చుట్టూ బ్రహ్మాండమైనటువంటి మొదళ్లతో కూడిన వృక్షరాజములు ప్రకాశిస్తూ ఉన్నాయి. వాటి మీద నెమళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి, కొంగలు ప్రకాశిస్తున్నాయి, చక్రవాకాది జలజంతువులు ప్రకాశిస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద మొదళ్లకు అల్లుకొని చిన్న చిన్న తీగలు పరమాత్మ యొక్క లీలా విభూతికి నిదర్శనంగా ఆ మొదళ్ళని ఆశ్రయించి తలలు నేలకు వేసి పరమాత్మ వైభవాన్ని కీర్తిస్తున్నట్టుగా తలలు ఉంచి ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆ స్వరూపాన్ని అంతటినీ భగవత్ లీలా విభూతిగా భావిస్తూ అలాంటి చెరువును చూశాడు ఈ 50 ఏనుగుల గుంపు. చూస్తే ఏమైందండి? వేదాంతంలో గజస్నానము అని చెప్పారు. చాలా మంచి చుటబుల్ పేరు పెట్టారు. జీవుల వేదాంతం కూడా గజస్నాన సదృశము అన్నారు.
నిజంగా విన్నప్పుడు అంటే ఇది ఎవరికి చెప్పారో ఉన్నా సనాతన భారతీయ ధార్మిక వైదిక మతానికి మాత్రమే చెప్పారు. మిగతా ఎడారి మతాలకి పాషండ మతాలకి ఇది అప్లై చేయకూడదు. మనిషి పుట్టిన తర్వాత పుట్టింది కాదు సనాతన ధర్మము. చతుస్సాగర పర్యంతం ఓ బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పినటువంటి సంస్కారం. అందుకని చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు. ఈ దిక్కుమాలిన మూడు కోతుల సిద్ధాంతం మనం చెప్పాల. అంతకంటే వేదం మంచి మాట చెప్తుంది. చెడు వినవద్దు అనే ట్రూట్లో నెగిటివిటీ ఉంది. నా చెవులు ఎప్పుడూ మంచి మాటనే వినాలి అనటానికి, చెడు విత్తనవద్దు అనటానికి చాలా తేడా ఉంది. నా కళ్ళు ఎప్పుడూ మంచినే చూడాలి, నా నాలుక ఎప్పుడూ మంచినే మాట్లాడాలి. దిగిన తర్వాత ఎట్లా ఉన్నది నాకు వీర విశృంఖల స్వేచ్ఛ విహారం చేస్తూ ఉన్నాడు. అప్పటితో అయిపోలేదు. చేసినటువంటి విహారానికి ఎదురుగా ఇంకో పరాభవం ప్రారంభమైంది అన్నారు. వీడికి పుణ్యం క్షయమైపోయింది అన్నారు. పుణ్యం ఎట్లా క్షయమైంది అన్నారు. వీడు స్నానం ఆచరించేంత వరకు ఆకాశంలో చుక్కలు బ్రహ్మాండంగా మెరుస్తూ ఉన్నాయి. వీడు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క చుక్క అంతర్ధానం అయిపోతున్నది. వీడి పుణ్యం క్షయమైపోతే వీడిని వదిలిపెట్టిన బంధువుల్లాగా అని చెప్తారు. అప్పుడు ప్రారంభమైంది. అందుకనే పుణ్యం తొందరగా క్షయమైపోతుంది, పాపం క్రమేణా వృద్ధి అవుతుంది. చుక్క నీటి బొట్టు పెద్ద కుండలో పడటం పాపం, పెద్ద గుట్టంలో వచ్చే నీళ్ళ లాంటిది పుణ్యం. అది ఎక్కువసేపు రాదు, ఇది తొందరగా నిండదు. ముఖముఖాయుత భూరి బుద్భుదచ్చడలతో గదలుసు దివికి భంగంబులగయ్యా. భుగభుగాయుత భూరి బుద్భుదచ్చడలతో గదలుసు దివికి భంగంబులగయ్యా. భువన భయంకర భూతారమున ఘోర నక్రగ్రాక కోటి మగడ వాలక్షేప దుర్వార జింఛానిలమ సమన ఘమఘమావత్తమడర సరసిలో ముండి కొడగని సంభ్రమించి నుదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కవలించి పట్టు స్వర్భానుపైది భాను కబలించి పట్టు స్వర్భానుపైది ఒక్క మకరేంద్రుడి భరాదు ఒడిసి పట్టే. జయ బోలో భక్తవత్సల భగవాన్. నీరు నిశ్వాసంతో బయటకు వస్తుంది. ఒక ఉచ్ఛ్వాస తీస్తే చిన్న చిన్న చేపలన్నీ నోట్లో పెడుతుంది. ఒక నిశ్వాస వదిలితే దాని పొలుసులు అల్లంత దూరాన ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్ల మీదకి విసిరి వేయబడుతున్నాయి. వాళ్ళ విక్షేప ఇనప రంపకు కోకల్లాగా ఉన్నటువంటి ఆ ఇనప రంపం లాంటి కోకని నీళ్లలో కొడుతూ ఉంటే ఆ కోక దెబ్బకు నీళ్లు ఎగిరి సూర్య భగవానుడికి అర్ఘ్యమిస్తున్నాయా అన్నంత దూరంగా ప్రయాణం చేస్తుంది. ఏం కనుకుంటున్నది ఏమిటి, నా స్నానానికి ఇంత రియాక్షన్ అనుకున్నది. రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్, రిఫ్లార్ సిస్టమ్. ప్రతివాడి మొహంలో ఇది పొద్దు పొడుస్తుంది, అనుమానమే లేదు. సరసిలో ముందు కొడగని సంభ్రమించి ఈ కరణీనాథుడైన గజేంద్రుడు ఆ కొండాన్ని ఇలా నీళ్ళల్లో పెట్టి చూస్తున్నట్టు. ఎక్కడి నుంచి వస్తున్నది ఈ శబ్దం? భగవత్ విశేషం అదే. పట్టపగలు 10 పెద్ద పాముని మెళ్ళో వేసుకొని తిరిగేవాడు కూడా రాత్రి తాడును తొక్కి అను పాము అనుకుంటాడు. అది నిన్ను మించిన ఒక శక్తి నిన్ను నడుపుతూ ఉన్నది. అది తిరిగినంతకాలం ఇది తిరుగుతున్నది. వాడు ఆపేస్తే ఆగిపోతున్నది. ఎట్లాగో అన్నాడు. రంగస్థలాన్ని నడిపేటువంటి ఆ దర్శకుడు ఎవరైతే ఉంటాడో వాడు ఏ పాత్రకి ఎంతవరకు కాలం ఇస్తాడో అంతవరకే కాలం ఇస్తాడు. కాలం అయిపోయిన తర్వాత ఆ పాత్ర వెళ్ళిపోవాలి. భగవంతుడనే రంగస్థల దర్శకుడు కూడా జీవులు అనేటువంటి వాడిని ఈ విశ్వం అనేటువంటి రంగస్థలం మీద తిప్పినంతసేపు తిప్పుతాడు, తర్వాత చేతితో కొట్టుపారేస్తాడు. అయిపోతుంది.